హల్లెలూయా. మన రెండు చేతుల పైకి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఈరోజు మన ధ్యాన భాగ నిమిత్తమే దేవుని వాక్యాన్ని రెండు వర్తములకు వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం. ఏలి కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులయుండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమాయను. ఆమేన్. హల్లెలూయా. నేను ఉదయాన్నే ఖమ్మంలో ఆరాధన చేసేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో ఒక మాట చెప్పాను ఆగి. అది మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఏంట మాట అంటే, ఒక సేవకునిగా ఇక్కడ నేను నిలబడితే దేవుని బిడ్డలుగా మీరు అక్కడ కూర్చుంటారు. నేనే కనుక ఇక్కడ లేకపోతే మీరు అక్కడ కూర్చోరు. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెబితే మీరు అక్కడ కూర్చొని వాక్యం వింటారు. నేను చక్కగా చెప్పుకుంటూ వెళ్తుంటే మీరు చక్కగా వింటూ ఉంటారు. నేను మధ్యలో ఏదైనా ఒక ఉపమానం, నవ్వు కలిగించే ఉపమానం చెబితే మీరు అక్కడ కూర్చొని నవ్వుతారు. అయితే ఏంటండి మొత్తం మీద అంటే, నేను నవ్విస్తే మీరు నవ్వాలి. నేను ఒకవేళ ఆశ్చర్యంగా చెబితే మీకు ఆశ్చర్యం అనిపించాలి. నేను ఒకవేళ సీరియస్గా చెబితే మీలో సీరియస్నెస్ రావాలి. ఇంకేంటండి అంటే, నేను నవ్వించక ముందే మీరు నవ్వకూడదు. నాలో సీరియస్నెస్ రాకముందే మీరు సీరియస్గా ముఖాలు పెట్టుకోవద్దు. అంటే దేవుని వాక్యం చెబుతుంటే కొందరు మీకు మీరుగా కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. అది జరగొద్దు. మందిరంలో దేవుని వాక్యం జరుగుతుంటే మీకు మీరుగా సీరియస్ ముఖాలు పెట్టుకుంటారు. అది జరగొద్దు. దేవుని వాక్యం చెబుతుంటే మీకు మీరుగానే అదో రకంగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేంటంటే, మీకు మీరు నవ్వినా, మీకు మీరు సీరియస్ పెట్టుకున్నా, మీకు మీరు ఎలా చేసినా కానీ అదేమైందంటే వచ్చిన ప్రతి ఒక్కరికి తోటి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఏమే రైట్? రైటే. హల్లెలూయా చెప్పండి. ఎస్. చూడండి, హన్నా తెలుసు మనకి. హన్నా షిలోహ్ అనే దేవాలయమునకు ప్రతి ఏటా వెళ్ళిపోయి దేవునికి ప్రార్థన చేసి బలర్పించి వచ్చేవారు. హన్నా, పెనిన్నా, ఎల్కానాకి 2 భార్యలు ప్రియులారా ఆ రోజుల్లో ఉన్నారు. అయితే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు ప్రియులారా. పిల్లలు లేని పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఆనాడు బైబిల్లో కూడా రాయబడ్డది ప్రియులారా. అయితే పెనిన్నా నిశ్చింతగా ఉంది. హన్నా ఎక్కలేని చింతలన్నీ ఆమె మీద ఉన్నాయి ప్రియులారా. దేవుడు ఎందుకు ఈ వివాహ బంధాన్ని పెట్టాడో కానీ, భార్య లేకపోయినా చింతే, పిల్లలు లేకపోయినా చింతే, కుటుంబం సంతోషం లేకపోయినా చింతే, కుటుంబంలో సమృద్ధికి లేకపోయినా చింతే. మొత్తం మీదకి ప్రార్థన చేసింది. దేవుడు కనికరించి ఒక కొడుకునిచ్చాడు. ఆ రోజుల్లో మొక్కుబడులు ఉండేవి. ఎలా మొక్కుకునే వాళ్ళంటే కొంచెము కాదు కానీ, నాకు కుమారుని ఇస్తే నా కొడుకుని నీ సేవకి ఇచ్చేస్తున్నాయా అనే అంత పెద్ద ఒక బలి లేకపోతే గిఫ్ట్ దేవుడికి ఇచ్చేస్తానని చెప్పేసి కోరుకునేవాళ్ళు అనమాట. దేవుడు సమూయేలుని ఇచ్చాడు ప్రియులారా. సమూయేలుని తీసుకుని వెళ్ళిపోయి పాలు త్రాగించి, పాలు మానిపించిన తర్వాత కొడుకుని తీసుకొచ్చి దేవునికి ఇచ్చేసింది, మందిరంలో ఇచ్చేసింది. కొడుకు పెరుగుతూ పెద్దవాడు అయిపోతున్నాడు. కానీ అదే మందిరంలోనే ఏలీ ఉన్నాడు, ఒక సేవకుడు. ఏలీకి 2 కుమారులు ప్రియులారా, ఒప్నే, ఫినెహాసులు. 2 కుమారులు ఎక్కడో తప్పు చేయలేదు కానీ దేవుని సన్నిధిలోనే తప్పు చేశారట ప్రియులారా. ఎక్కడో మిస్టేక్ చేయలేదు కానీ దేవుని సన్నిధిలోనే చేశారు ప్రియులారా. ఇక్కడ ఒక మాట నేను చెబుతాను, మీరు బాగా వినండి. మనం ఫెయిల్ కాకుండా ఉండాలి అంటే, మనం నష్టపోకుండా ఉండాలి అంటే,
మన మీదకి నింద రాకుండా ఉండాలంటే, ఎవరైనా సరే భర్త కానీ అత్త కానీ ఏలెత్తి చూపించకుండా ఉండాలి అంటే చెప్పనండి ఒక మాట చెప్పన. ఒక బెలూన్ ఉంటుందండి, ఆ బెలూన్ నిండా నీళ్ళు ఉంటాయి. బెలూన్కి రంధ్రం పడినంత వరకు కింద తేమ ఉండదు ప్రియులారా. ఎప్పుడైతే బెలూన్లో ఆ బూరలో నీళ్ళు ఎక్కువైపోయి చిన్న సన్నటి రంధ్రం ఏర్పడిద్దో ప్రియులారా, ఆ రంధ్రం వల్ల కొంత సమయానికి కిందంతా తేమ అయిపోయింది ప్రియులారా. అట్లానే మంచి చేయటానికి ప్రయత్నించే బదులు ఎక్కడైతే చెడు ప్రారంభమవుతుందో దాన్ని కాస్త గుర్తుపెట్టుకొని ఆ చెడు జరగకుండా చూసుకుంటే చాలు, మనంత బెస్టే లేడు ప్రియులారా. ఎక్కడైతే తప్పు జరుగుతుందో అక్కడ ఒకసారి మన మైండ్ని పెడితే ఆ తప్పు జరగకుండా మనం జాగ్రత్త పడితే చాలు ప్రియులారా, మనంత పర్ఫెక్టే లేడు ప్రియులారా. దేవుని స్తోత్రం చెప్పరాదండి. గమనించండి ప్రియులారా, ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుందో నా వలన ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు పగులు పనికి వెళ్ళినాం కదా, ఎక్కడో గడిపిన సాయంత్రం వచ్చి మరలు ఎట్లున్నా ఏం కదని మనం అనుకుంటాం. కానీ ఆ సాయంత్రం పూటనే పగులంతా పనిచేసింది, ఆ కొద్ది సమయం పడుకోబోయే సమయంలోనే కొద్ది సమయంలోనే మనకు కొంత వాల్యుబుల్ సమయం కానీ మనకున్న వాల్యూ వద్ది. కనుక నా ద్వారా ఎక్కడ చిన్న మిస్టేక్ జరుగుతుంది, అందుకనే కదా ఇంత వాల్యుబుల్ అయిన మనిషిని నన్ను అనేది, ఎక్కడ నేను ఈ మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ నేను ఈ పొరపాటు చేస్తున్నానని కాస్త గుర్తుపెట్టుకుంటే మనంత బ్రహ్మాండమైన మనిషి ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అవునా కాదండి. కానీ ఎక్కడో తప్పు చేయలేదండి. ఒప్పుని ఫినెహాసులు దేవుని సన్నిధిలో చేశారు. గుర్తుపెట్టుకోవాలి మాటలు ప్రియులారా. నేను ఎందాక చెప్పాను కదా, నేను నవ్విస్తే మీకు నవ్వు రావాలి, నేను సీరియస్ చేసి సీరియస్ రావాలి, నేను ఆడిస్తే మీకు ఆట రావాలి, నేను ఏం చేయకముందు మీరు ఏమీ చేయకూడదు ప్రియులారా. చూడండి, ఈ మాటను గమనించండి ప్రియులారా. వీరిద్దరు చేసిన తప్పును బట్టి దేవుడు ఏం చేసిండో తెలుసండి, శత్రువుల చేతికి వారిని అప్పగించిండు. అర్థమైందా? మనం ఏది చేసినా కానీ ఎందుకు శ్రమ వస్తుందంటే శత్రువుల చేతికి దేవుడు మన అప్పగిస్తాడు. దేవుడు వారిని అప్పగించడమే కాదు కానీ దేవుని మందసము పట్టుకుని పోయేటట్టుగా వారికి అప్పగించాడు ప్రియులారా. ఎప్పుడైతే దేవుని మందసం పట్టబడదో దేవుని మహిమ పోయింది అక్కడి నుంచి. వింటున్నారు ఈ మాటలు వింటున్నారా ప్రియులారా? దేవుని మహిమ పోయింది ఆ స్థలంలో నుంచి ప్రియులారా. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. తన భర్త చనిపోయాడని, రెండవది తన మామ కూడా చనిపోయాడని, మూడవది మందసం పట్టబడి మహిమ పోయిందని సంగతి ఎప్పుడైతే ఫినెహాసు భార్యకి వినబడిందో ఆమె మామూలు మనిషి కాదు ప్రియులారా. నిండు చోళాలు, నిండు గర్భిణి ప్రియులారా, నిండు గర్భిణి. ఎప్పుడైతే దేవుని మహిమ, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత ఇశ్రాయేలులో నుంచి, దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళిందన్న సంగతి తెలిసిందో ప్రియులారా, నిలవలేకపోయింది ప్రియులారా. తన శక్తిని నిలుపుకోలేకపోయింది ప్రియులారా. శక్తి సరిపోక 9 నెలలు గర్భిణి కుప్ప కూలిపోయింది ప్రియులారా. ఎందుకు కూలిపోయిందో తెలుసా? ఈ యొక్క ఫినెహాసు భార్య కూలిపోవటానికి కలిగిన కారణం ఏంటంటే మేము చేసిన తప్పును బట్టే కదా, మాకొచ్చిన నిందను బట్టే కదా మహిమ పోయింది, దేవుని మహిమ పోయింది కాబట్టి మాకు నింద వచ్చింది. ఏదొచ్చినా తట్టుకోవచ్చు కానీ నిందొస్తే తట్టుకోలేం ప్రియులారా. అవమానం కలిగితే ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు ప్రియులారా. నిండు చోళాలు, గర్భములో కొడుకున్నాడు ప్రియులారా. యెహోవా మందసం పట్టబడిందని, మహిమ పోయిందని ఎరిగిన ఈ స్త్రీ ఆ నిందకు తట్టుకోలేక వారు దేవుని నమ్మారు కానీ వారి మహిమ పోయిందండి. ఎరా, నీ ముఖంలో ఇదివరకు ఎంత మహిమ కనపడేదో, ఎంత తేజస్సు కనపడేదో, ఏమి ఎక్కువైందిరా నీకు? డబ్బు ఎక్కువైందా? ఫ్రెండ్స్ ఎక్కువయ్యారా అంటారు కదండి. అట్లనే ఇశ్రాయేలు నుంచి మహిమ పోయింది ప్రియులారా. ఇశ్రాయేలు నుంచి మహిమ ఎప్పుడైతే పోయిందో నిండు చోళాలు, గర్భిణి కుప్ప కూలిపోయింది ప్రియులారా. గమనించండి, నిందకు తట్టుకోలేకపోయింది ప్రియులారా. అదే మనం అయితే పోతే పోయిందిలేండి, ఏమైద్ది, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు, ఏమండి, ఈయన కాకపోతే ఆయన, నువ్వు కాకపోతే నేను, మరొకరు అని చెప్పేసి అనుకుంటారు ప్రియులారా. ఈ స్త్రీ అలా అనుకోలేదు ప్రియులారా. కని పారేసి పోదాం అనుకోలేదు ప్రియులారా. నేను చచ్చిపోయినా పర్వాలేదని తన ప్రాణాన్ని ద్వేషించుకోలేదు, తన బిడ్డను ద్వేషించుకోలేదు, దేవుడు ఏం చేసిన అనుకోలేదు ప్రియులారా. మేము చేయమంటే యెహోవా మహిమ పోయింది.
సమూయేలు తైలపు కొమ్మును దావీదు మీదకి వచ్చినప్పుడట దేవుని బలము, దేవుని మహిమ బలంగా దిగి వచ్చిందట ప్రియులారా. ఈరోజు దేవుని మహిమ బలముగా దిగి రాకపోవటం వల్ల ఇదిగో నోటికి పని చెబుతున్నాం ప్రియులారా. మర్యాదస్తుడిగా పిలిచే మనము మన కొడుకు ముందు మనకి మర్యాదే లేకుండా పోయింది ప్రియులారా. మన భర్తకు ముందు మనకు మర్యాదే లేకుండా పోయింది ప్రియులారా. మన మాటల్లో మర్యాద కోల్పోతున్నాం ప్రియులారా. మనం ఎంత చదువుకుంటే, మనం ఎంత డిగ్రీలో మనం ఉంటే ప్రియులారా, కారణం ఏంటంటే మనమే పోగొట్టుకున్నాము, దేవుని మహిమను పోగొట్టుకున్నాం ప్రియులారా. ఒక కేవలం తైలపు కొమ్మును దావీదు మీదకి అలా ఉంచుతున్నప్పుడు తల మీద నుంచి అంగి అంచుల వరకు తైలము కారుతుంటే అక్కడ రాయబడదండి సమూయేలు మొదటి గ్రంథములో, దేవుని మహిమ బలంగా దిగి వచ్చిందట ప్రియులారా. ఎప్పుడైతే సమూయేలు ఈ రకరకాలైన వాటి కోసం ఆశపడ్డాడో ప్రియులారా, సౌలు ఆశపడ్డాడో, సౌలు మీద నుంచి దేవుని ఆత్మ పోయిందట. ఇదిగో దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చిందట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించండి ప్రియులారా, ఆస్తి అక్కడికి రాదు. ఆస్తి వేరు, మహిమ వేరు ప్రియులారా. నీ ఉద్యోగం వేరు, నీ ఆస్తి వేరు ప్రియులారా. గమనించండి, దేవుని మాటలు తెలియజేస్తున్నాను. ఈమె ఫినెహాసు భార్య, దేవునికి స్తోత్రం. ఫినెహాసు భార్య దేవుని మందసం పట్టబడిందనే వార్త ఆమెకు అకస్మాత్తుగా పురుటి నొప్పులు పుట్టించిందట ప్రియులారా. చూసారండి, దేవుని మందసము. ఈరోజు దేవుని మందిరం గురించి ఎవరికి చింతుందో చెప్పండి. ఏమండి, ఈరోజు దేవుని మందిరం గురించి ఎవరికి చింతుందండి? వెళ్ళంగలే కూర్చుంటే చాలు, పైన ఒకవేళ వద్దనుకుంటే కింద సాపు ఉంటే చాలు అనుకునేవారు లేరండి? చెప్పండి అండి. చల్లటి గాలి వస్తే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు ప్రియులారా. కానీ దేవుని మహిమ కొరకు ఎవరు తృష్ణకొని ఉన్నారు. ఈ రోజున అంశం ఏంటంటే దేవుని కొరకు తప్పించే స్త్రీ. ఆమేన్, హల్లెలూయా. దేవుని కొరకు తప్పించే స్త్రీ కావాలి ప్రియులారా. ఒకటి. రెండవది ఏంటంటే ప్రియులారా, 4వ అధ్యాయము 20వ వచనం, ఆమె మృతునొందుచుండగా దగ్గర నిలుచున్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివనిరి. గాని ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకయు లక్ష్య పెట్టకయు ఉండినదై. బాగా ఆలోచించండి, ఏమికి మనకి తేడా ఏంటి? నాకు కొంచెం చురుగ్గా స్పీడ్గా చెప్పండి. ఏమండి, కొడుకు పుట్టాడు, వెంటనే ఎప్పుడైతే ప్రసవ దినంలో పురిటి నొప్పులు వచ్చినాయి, వెంటనే కోలబడిపోయింది. మన తోటి ఆడ మనిషి కుప్పకూలిపోయింది, ప్రసవ దినం దగ్గర పడ్డవి, కంటానికి రెడీగా ఉంది, రెడీ రాన్నప్పుడు చుట్టూ ఉన్న ఆడవాళ్ళు వెంటనే రౌండ్ అప్ చేశారు ప్రియులరా. అక్కడ వారి దగ్గర ఉన్న గుడ్డలు, చీరలు మొత్తము కట్టారు ప్రియులరా చుట్టూ. ఆమె ప్రసవిస్తుంది ప్రియులారా. ఆమె చెబుతుంది, ఫినెహాసు భార్య, కుమారుని గన్నవమ్మ, నీకు చక్కని కుమారుడు. దేవుని వాక్యం చెప్పినట్టుగా కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్యము, నీ స్వాస్యం పుట్టిందమ్మా, నీ స్వాస్యము. ఇదిగో కొడుకు పుడితే పుణ్యలోకాలు దొరుకుతాయి అటమ్మా. నీకు కొడుకు పుట్టిందమ్మా, నీకు ఆపరేషన్ కాకుండా చల్లని కానుపోయిందమ్మా, నీకు కొడుకు పుట్టిందమ్మా. అమ్మ నువ్వు బాగానే ఉన్నావు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నామా, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారమ్మా. అరే గుడ్డలు తీసుకురండ్రా, పసిగండి పొత్తి గుడ్డలతో పెట్టండ్రా, తోడవండ్రా, తల్లిని తీసుకెళ్ళండ్రా. ఎన్ని జరుగుతున్నా కానీ ఫినెహాసు భార్య ఏది మనస్సులో పెట్టుకోలేదట, ఏది మనస్సును పెట్టలేదట ప్రియులారా. బాగా ఆలోచించండి. అదే మనమైతే ఒక చిన్న మేలు జరిగితే అన్నీ మర్చిపోతాం. ఒక చిన్న మేలు జరిగితే అన్నీ మర్చిపోతాం. మన కొడుకో కోడలకో దేవుడు ఒక మేలు చేస్తే అన్నీ మర్చిపోతాం. కానీ ఈ స్త్రీ ఇశ్రాయేలు మీదకి నిందొచ్చింది. యెహోవా మందసం పట్టబడది, దేవుని మహిమ పోయింది. కడుపుతో ఉన్నప్పటికీ, బిడ్డను కన్నప్పటికీ కూడా ప్రియులారా ఆలోచించండి. దేవుని కొరకు తప్పించే స్త్రీ ఒక్క స్త్రీ ఉంటే చాలు ప్రియులారా. మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కంటే మారు మనసు కలిగిన ఒక్క పాపి విషయమే దేవుడు సంతోషిస్తాడట ప్రియులారా. దేవుని స్తోత్రం కలిగిన కాదు. ఆలోచించని మాటలు ప్రియులారా, ఆలోచించండి మాటలు ప్రియులారా. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కాలేజీలో చదువుతున్నారు పిల్లలు, ఆదివారం వస్తున్నారు, ఆదివారం సెలవు చర్చికి వస్తున్నాం, చక్కగా పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు, పాటలు ఆరాధన మంచిగా డ్రమ్ము కొడుతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయి వస్తే నీ జీవితానికి నష్టం. అది దేవుడు చెప్పాడు, ఇత్తడి తలుపులను ఇనుప గడిలను విరగొట్టబడును నేనని చెప్పాడు. బండలాంటి ఉన్న గుండె నీ హృదయం తెరవబడకపోతే, నువ్వు నిజముగా క్రీస్తును చేర్చుకోకపోతే నీ ప్రయాస వ్యర్థమైంది ప్రియులారా. చూడండి, ఆమె గురించి బైబిల్లో ఏముందంటే ప్రియులరా, అయితే ప్రియులారా ఒక్కసారి వినండి. ఆమె మనస్సు నిలపలేదు ప్రియులరా. అంటే ఆమెకు సంతోషం లేదటండి.
ఆమెకు సంతోషము లేదు, కుమారుడు పుట్టిన సంతోషం లేదట ప్రియులారా. ఒకటి ప్రియులారా. రెండో మాట ఏంటంటే ప్రియులారా, సంతోషం కలలేదు. కలిగిన బాధ అవమానముతో ఆమె తలంపులు నిండిపోయినాయి అట్ట ప్రియులారా. అర్థమైందండి? దేవుని సన్నిధి పోయింది కదా, ఇదే ఆలోచన. దేవుని సన్నిధి పోయిందిగా, ఇదే ఆలోచన. యెహోవా మహిమ పోయింది. నా పిల్లలు ఇదివరకు చర్చికి పోలేదా అనేవాళ్ళు. నా పిల్లలు కూడా అప్పుడప్పుడు వచ్చినా రాకపోయినా నోటితో పాటలు మరిగేసి పాడేవాళ్ళు. ఇదిగో నా భర్త కూడా చర్చికి పోయి అనేవాడు. నేను కూడా చక్కగా టీవీలో దేవుని వాక్యం వినేదాన్ని. నా ఇంట్లో మొత్తం దేవుడి వాక్యాలు వినేయి. చిన్న ఇల్లు గుడిసైనా కానీ నిత్యము దేవునితో గడిపే వాళ్ళమే. ఇప్పుడు మంచిగా బలంగా ఉండేసరికి ఏమైపోయిందంటే, ఇదిగో దేవుడు లేడు, ఏమీ లేడు. ఆ స్థితిలో ఉన్న స్త్రీ ఎలా ఉండాలి చెప్పండి ప్రియులారా? ఒక బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీ ఎలా ఉండాలి మీరు ఆలోచించండి ప్రియులారా. గమనించండి, సంతోషం లేదు ప్రియులారా. నింద అవమానానికి గురైపోయింది ప్రియులారా. 22వ వచనము, దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. చూసారండి, ఎవరో తెలిసేమే? ఒక చెడ్డవాని భార్య, ఒక దేవుని సన్నిధిలో తప్పు పని చేసిన వాని భార్య ఏమా? ఒక దేవుని బిడ్డల దగ్గర మాంసమును దోచుకున్న వాని భార్య. భర్తకు అటువంటి ఆవేశం లేదు కానీ, అటువంటి ఆతృత లేదు కానీ, ఒక స్త్రీకి ఉంది దేవుని మీద ప్రియులారా. ఒక స్త్రీకి ఉన్నది దేవుని మీద. ఇశ్రాయేలు నుంచి దేవుని ప్రభావం పోయింది అని అంటే ఏమండి? వండి పెట్టేవాడే పోతే ఎంత బాధ అండి, తెచ్చిపెట్టేవాడే పోతే ఎంత బాధ అండి. అవునగా చెప్పండి. సమృద్ధిగా సాయంత్రం వరకు ఉన్నావని తెచ్చిపెట్టే వాళ్ళు లేకపోతే ఎంత బాధ ఉంటుందండి. ఆలోచించండి ప్రియులారా. ఇదిగో భర్త మీద కానీ, ఇదిగో లోకములో ఉన్న వారి మీద ఎవరి మీద మనస్సు పెట్టుకోలేదు కానీ, దేవుని మందసము, దేవుని మహిమ కొరకు నిలబడిందండి ఈ స్త్రీ ప్రియులారా. ఏమైందో తెలుసు, చివరికి చనిపోయిందేమే. నిందకు తట్టుకోలేకుండా పోయింది ప్రియులారా. అంతకుముందు ఏం జరిగిందో తెలుసు ప్రియులారా? యుద్ధం జరిగింది. యెహోవా మందసం పట్టబడ్డదని, ఒప్పని ఫినెహాసులు 2 కొడుకులు చనిపోయారని ఏలీకి ఎప్పుడైతే చెవిన వినబడదు ప్రియులారా, అప్పటికి వృద్ధాపమందు ముసలితనములో స్థూలకాయకుడుగా ఉన్న ఏలీ, మందదృష్టి కలిగిన ఏలీ వెనికిపడి మెడ ఇరిగి చనిపోయిందట ప్రియులారా. ఆ రోజులో దేవుని మహిమ కొరకు తప్పించిన బిడ్డల్లో ప్రియులారా, ఆ రోజు దేవుని సన్నిధి కొరకు నిలబడిన బిడ్డల్లో ప్రియులారా, ఆలోచించండి. దేవుని కొరకు నిలబడిన వారు ఎవ్వరు చెడిపోరు నేను చెబుతున్నాను. దేవుని కొరకు నిలబడిన వారు ఎవ్వరు చెడిపోరు నేను చెబుతున్నాను ప్రియులారా. ఆయన దేవుడు అండి. నువ్వు అనుకున్నట్టు ఆయన మీ బాబాయో, పెదనానో, పెన్నో, భర్తో, బావో, త్రాగుబోతుడో కాదైనా ఆయన సజీవుడైన దేవుడు. నువ్వు నమ్ముకున్నది ఆయన ఒక్కడే చనిపోయి తిరిగి లేచింది. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట చూపిస్తాను ప్రియులారా, అయితే దేవుని సన్నిధి లేని జీవితం వ్యర్థమే అనుకుందట ఈ స్త్రీ. చూసారండి, దేవుని సన్నిధి లేని జీవితము వ్యర్థమే అనే విషయంలో ఆమె విశ్వాసం గొప్పగా ఉందట. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటున్నారండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అసెంబ్లీలో అంటున్నాడు కదా, విశ్వాసం లేనప్పుడు చర్చికి పోవటం కూడా అనవసరం అంటున్నాడు. నేను కూడా పోతా, నేను పోను చర్చికి అన్నాడు. ఫస్ట్ నేను పోను చర్చికి అన్నాడు. తర్వాత అన్నాడు నేను కూడా పోతా. ఎందుకు పోతా? నేను ఒక మినిస్టర్ని కాబట్టి, ముఖ్యమంత్రిని కాబట్టి, అవసరాన్ని బట్టి వెళ్తా, మాట్లాడతా, వస్తా. నాది వేరు. నాకు జీసస్ మీద నమ్మకం ఉండదు. నా దేవుడు నాకే ఉంటాడు. అన్యుడైనా అద్భుతమైన మాట చెప్పి నా కళ్ళు తీర్చాడండి. నిజమే కదండి. ఎందరో చర్చికి వెళ్తారు కానీ అందరూ కొందా విశ్వాసం లేనప్పుడు అట మందిరానికి కూడా వెళ్ళకూడదట ప్రియులారా. విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. గమనించండి మాటలు. రెండో మాట, సామెతల గ్రంథము 31వ అధ్యాయము చదవండి. 10వ వచనం చదవండి. సామెతల గ్రంథము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమేన్, హల్లెలూయా. ఏ భార్య అటండి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. నేను ఈరోజు భార్య గురించో
భర్త గుంటూ చెప్పటానికి నేను లేను, కానీ దేవుని కొరకు తప్పించే స్త్రీ గురించి చెప్పటానికి సిద్ధంగా ఉన్నా. ఆమేన్, హల్లెలూయా.